వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. తెలంగాణ ఫలితాలను మీరు ఎలా చూస్తున్నారు? యాక్చువల్గా తెలంగాణ కొన్ని రెండేళ్ల క్రితం వరకు కూడా బీజేపీ యొక్క హవా బాగా పెరిగింది. బీజేపీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అధికారంలోకి ఒక సమయంలో అధికారంలోకి వస్తుందని వచ్చినా రావచ్చు అని ఒక ప్రచారం జరిగింది. ఇంకొక కనీసం సెకండ్ ప్లేస్కి వస్తుందని కూడా జరిగింది. అక్కడి నుంచి మీరు థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? మీ వైఫల్యాలు ఏం లేవా తెలంగాణలో? ఎలా చూస్తారు నిన్నటి ఫలితాలను మీరు? కొంత నిరుత్సాహం, కొంత ఎంతైతే ఉత్సాహంగా ఈ ఫలితాలు మాకు ముందుకు తీసుకుపోతాయని అనుకున్నామో అంత ముందుకు పోలేదు అనేది వాస్తవం. కార్యకర్తల నుంచి మొదలుకుంటే నాయకత్వం వరకు కూడా అయ్యో ఈసారి మేము కొద్దిగా ముందుకు వేయాల్సి ఉండే, మార్పు దానిలో మాకు అవకాశం రావాల్సి ఉండే అని. అయితే ఏదేమైనా కాంగ్రెస్ ప్రచారం కావచ్చు, మా ప్రత్యర్థుల ప్రచారం కావచ్చు, బీజేపీ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో అకుంఠితంగా పనిచేస్తుంది అని విశ్వాసం ప్రజల్లోకి రాలేదు. ఏదో సంబంధం ఉంది అనే ప్రచారం ఏదైతే జరిగిందో ఆ ప్రచారాన్ని మేము ఛేదించలేకపోయాం. ఈరోజు మేము కూర్చొని ఆలోచిస్తే అది అనిపిస్తున్నది. అదేవిధంగా అనేక పనులు మేము కూడా చేశాం, ఆలోచించాం. కానీ ఏది ఏమైనా మోదీ గారి యొక్క సందేశాన్ని, మోదీ గారి పనులను తెలంగాణకు ప్రత్యామ్నాయంగా పార్టీని నిలబెట్టడంలో ప్రజల విశ్వాసాన్ని చూరగొనేంత అధిక బలంగా మేము ప్రజల దగ్గరికి తీసుకుపోలేకపోయాము. ఇది కూడా వాస్తవం అని భావించాలి. ఈరోజు 3 ఇది మనం చాలా పెరిగాము, 2% 2కు పోయినాము, మళ్ళీ ఇప్పుడు 3కు వచ్చినాము, ఇవన్నీ కూడా ఊహాగానాలు. ఎందుకంటే రాష్ట్రంలో అనేక జిల్లాల్లో గత 3 సంవత్సరాలు కనుక గమనిస్తే చాలా ఎదగాల, బలహీనంగా ఉన్నాము అనేది వాస్తవం. అది ఖమ్మం జిల్లా కావచ్చు, అది నల్గొండ జిల్లా కావచ్చు, అది ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, అనేక జిల్లాల్లో అనేక నియోజకవర్గాల్లో బీజేపీకి ఎంతైతే గుర్తింపు ఉండాలనో, గుర్తింపు కలిగినటువంటి కార్యకర్తలు నాయకత్వం ఉండాలనో అది మేము గత 3 సంవత్సరాల్లో ఆ స్థాయికి చేరుకోలేకపోయిందనేది వాస్తవం. ఖమ్మం లాంటి జిల్లాలో కనీసం అభ్యర్థులు కూడా కరువైన వాతావరణం ఉన్నారు కదా, వాస్తవం. కాబట్టి 2వ నెంబర్ వస్తుండే, 3వ నెంబర్ వస్తుండే, ఇవన్నీ ఊహాగానాలు. అయితే ఆఖరికి రాజకీయ పార్టీకి ఎదగాలనుకున్నప్పుడు సంస్థాగతంగా ఎదగకుండా కేవలం ఎలక్షన్ ఇంజనీరింగ్ ద్వారా మాత్రమే మేము పవర్కి వస్తాము, సీఎం అవుతాము ఏదైతుందో ఇది వట్టి దాన్ని ఏమంటారు, కత్తి విడిచి సాము అంటారు. రాష్ట్ర నాయకత్వం వైఫల్యం ఉన్నట్టు భావించాలా దీన్ని? ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం అంటే నేను కూడా ఉన్నట్టే అంటే మీరు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, అంటే నేను అక్కడ ఉన్నా కానీ ఇక్కడ లేను అనేది ఉండదు కదా. అదే కాబట్టి వైఫల్యం అనుకుంటే అందరం సామూహికంగా తలింత వస్తుంది, పట్టుకోవాలి. కాబట్టి ఇంత బలమైనటువంటి నాయకత్వం కేంద్రంలో ఉన్నప్పుడు, ఇంత స్థిరమైన కేంద్రంలో ఉండే ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు, మంచి అవకాశం 8-9 సంవత్సరాలుగా మాకు ఇవన్నీ ఉన్నప్పుడు వాటిని మేము అనుకూలంగా మార్చుకోలేకపోయాము అనేది అయితే ఉందో అది వాస్తవం, అది బాధాకరమైన విషయం. అంటే కేంద్రంలో అంత బలంగా ఉన్నవాళ్ళు మీరు మిగతా 3 రాష్ట్రాల్లో కూడా బలాన్ని మిగతా రాష్ట్రాల్లో పెంచుకుంటూ మెల్లగా అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల సంఖ్య బాగా గణనీయంగా పెరిగిన వాతావరణంలో కర్ణాటకలో ఓడిపోయారు. ఆ ప్రభావం కొంత ఇక్కడ కూడా పడి ఉండొచ్చు తెలంగాణ పైన. తెలంగాణలో బాగుందనుకున్నాను కూడా వెళ్ళిపోయారు కదా. సో ఈ కేంద్ర నాయకత్వం మధ్య రాష్ట్ర నాయకత్వం మధ్య ఒక సంయోజనము, ఇది జరగాలి కదా, సమన్వయం జరగాలి కదా. ఎక్కడేమన్నా అక్కడ వైఫల్యాలు ఉన్నాయంటారు? ఇప్పుడు సమన్వయం వైఫల్యమా, లేకపోతే నాయకత్వం స్థానికంగా ఉండేదాని వైఫల్యమా, లేకపోతే ఇతర ఏ వైఫల్యాలు, ఇవన్నీ విశ్లేషణ చేయాల్సిన విషయాలు. ఎన్నికల్లో ఓటమి అయిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఖచ్చితంగా విశ్లేషించాల్సిన విషయాలే. కానీ ఏది ఏమైనా వాస్తవం ఏంటంటే ఎంతైతే వేగంగా విస్తరిస్తామని ప్రచారం జరిగిందో అంత వేగంగా ఈ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కాలేకపోయింది. ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు బండి సంజయ్ని ఆయన తప్పించడం వల్ల కూడా చాలా నష్టం జరిగింది. ఆయన అసలు తప్పించడమే వీళ్ళకి ఈ నష్టానికి కారణమని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు కదా, దీంతో మీరు ఏకీభవిస్తారా? దీని ఎలా? నేను ఒకటి ఏంటంటే, ఇది తప్పించిందన్నా పార్టీ గురించి నేను బయట మాట్లాడినట్టే. తప్పించలేదు
దీని సమస్యకు ఇబ్బంది లేదు అని అన్నా మళ్ళీ పార్టీ గురించి నేను విశ్లేషించినట్టే. ఇవన్నీ కూడా అంతర్గతంగా విశ్లేషించాల్సినటువంటి విషయాలు. మీడియా సమక్షంగా విశ్లేషించడం వల్ల దీనికి పార్టీకి ఏమి కూడా లాభం జరగదు. అయితే ఒకటి ఏంటంటే, నేను మొదలే చెప్పా, ఈరోజు మహబూబ్ నగర్లో అత్యధికమైన నియోజకవర్గాల్లో, నల్గొండలో పూర్తి అనేక స్థాయిలో నియోజకవర్గాల్లో, ఉమ్మడి వరంగల్లో నియోజకవర్గాల్లో, ఖమ్మంలో అనేక నియోజకవర్గాల్లో, కరీంనగర్లో కూడా అనేక నియోజకవర్గాల్లో మీరు గమనిస్తే బీజేపీ బల ప్రదర్శన జరగలేదు, గెలవలేదు అనేది తర్వాత వచ్చే విషయం. కానీ బలం ప్రదర్శించలేకపోయాం, ఇది కనబడుతున్నటువంటి విషయం. కాబట్టి ఇక మేము గెలుస్తుంటిమి, అయ్యో కొద్దిలో ఓడిపోయినాం, ఇదేంది, ఇది తప్పు సమాచారం, ఇది తప్పుడు ప్రచారం, ఇది కరెక్ట్ కాదు. తర్వాత బలమైన నాయకులుగా, వాక్కున్న నాయకులుగా ఉన్న చాలామంది, రాజేందర్ వీళ్ళందరూ కూడా ఓడిపోయారు కదా. మరి ఎక్కడ తప్పు జరిగింది అనుకుంటారు సార్? వాళ్ళు బలమైన నాయకులు కాదు అని అంటే మేమెందుకు వాళ్ళకు తీసుకున్నాం, కాబట్టి బలమైన నాయకులనే భావిస్తున్నాం. ఏది ఏమైనా టీం మెంబర్స్ అంత మంచుకున్నారు, కానీ రిజల్ట్ మంచిగా రాలేదు. ఓవరాల్గా తెలంగాణలో మీరు పాఠాలు దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే బలంగా ఉండేటువంటి నాయకులు అని మేము ఫీల్డ్ చేశామో అటువంటి ఇంపార్టెంట్ వాళ్ళందరూ ఓడిపోవడం ఏదైతుందో, అందరూ మినహాంపు లేకుండా అందరూ ఓడిపోవడం ఏదైతుందో, అది మా పార్టీ యొక్క ఆత్మస్థైర్యాన్ని ఇంకా బలహీనం చేస్తున్నది. ఇది అంత నెగిటివ్ ఆస్పెక్ట్. పాజిటివ్గా తీసుకుంటే కొన్ని సీట్లు పెరిగాయి, ఒక 7% ఎంత ఓటింగ్ కూడా పెరిగింది కదా, దీన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు బీజేపీ పెరుగుతుండేటువంటి పార్టీ మొదలు 4% ఉండే, తర్వాత 7%కి వచ్చింది, 7% నుంచి ఈరోజు 14%కి వచ్చింది. ఇది అంటే రాబోయే రోజుల్లో మేము ఏదైతే మాట్లాడుతున్నామో బీజేపీనే స్థిరమైన ప్రత్యామ్నాయము, రాబోయే రోజుల్లో పెరిగేటువంటి పార్టీ. ఇది నేను అనడమే కాదు, విశ్వసిస్తున్నా. ఖచ్చితంగా బీజేపీ ఒక రాజకీయ ధృవంగా తెలంగాణలో ఆవిర్భవిస్తుంది. దీన్ని ఆపడం ఎవరి సాధ్యం కాదు. కాంగ్రెస్కు బీఆర్ఎస్కు నేను తేడాలు చూడట్లేదు, ఎందుకంటే సిద్ధాంతపరంగా వ్యవహారపరంగా రెండు పార్టీల్లో పెద్ద తేడా లేదు. ఒక సంవత్సరంలోపే బీజేపీ అధికారంలోకి తెలంగాణ వస్తుంది, తెలంగాణకి బీజేపీ సీఎం అవుతాడు అని కూడా 2-3 రోజుల నుంచి 4-5 రోజుల నుంచి గట్టిగా వినపడుతున్నాయి కదా, అదేం జరుగుతుందా? ఆ విశ్వాసం ఉందా మీకు? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ తెలంగాణలో ఫోకస్ చేస్తున్నది, ఫోకస్ చేయాలి. ఆ రిజల్టు బీజేపీకి చాలా అవసరం. దేశంలో మేము ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో తెలంగాణ కీలక పాత్ర ఉంటుందా లేదా తర్వాత విషయం. కానీ బీజేపీకి తెలంగాణ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ఏదైతుందో, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తు యొక్క నిర్ధారణ చేయబోతున్నారు. అంటే ఒక సంవత్సరంలో బీజేపీ చేతిలోకి వెళ్ళిపోతుంది తెలంగాణ అనే నిలబడుతున్న మాటలకి మీరు ఇచ్చే సమాధానం ఏమైనా ఉందా సూటిగా? ఖచ్చితంగా పార్లమెంటు రిజల్ట్ అనేది మాకు ఇంపార్టెంట్ అని. రేపు జరగబోయే ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, సరే ఇక 4 నెలల్లోనే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. సరే నాకు ఉన్న సమాచారం కానీ బయట ఉన్న ప్రచారం కానీ మీరు ఈసారి డైరెక్ట్గా ప్రత్యక్షంగా మీరు నిల్చోబోతున్నారని కూడా బాగా గట్టిగా వినపడుతున్నాయి, లోక్సభ కానీ వినపడుతున్నాయి. అది కరెక్టే అయిన వాస్తవమేనా? అది నేను మల్కాజ్గిరిలో పనిచేస్తున్నా గత 3 సంవత్సరాల నుంచి వెళ్ళి. ప్రత్యక్ష రాజకీయాల్లో పనిచేయడం ద్వారా, పోరాటం చేయడం ద్వారా మాత్రమే ఎక్కువ సాధించగలుగుతామనే విశ్వాసం నాకుంది. నేను పోటీ చేస్తాను అనేటువంటి అభిప్రాయాన్ని, అభిమతాన్ని, నా ఇష్టాన్ని నేను కేంద్ర నాయకత్వానికి చెప్పడం కూడా జరిగింది. నేను ఆ విధంగా ముందుకు పనిచేస్తున్నా. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రచారం జరుగుతుంది, ఈ విధమైన అభిప్రాయం ఉంది అంటే కరెక్ట్ అభిప్రాయం ఉంది, దానిలో ఏం తప్పుడు అభిప్రాయం లేదు. మల్కాజ్గిరి నుంచి మీరు రేపు జరగబోయే లోక్సభ ఎన్నికలకు మీరు అభ్యర్థిగా, లోక్సభ అభ్యర్థిగా బీజేపీ నుంచి నించున్నారని క్లియర్. నేను ఈ విధంగా మాట్లాడుతున్నా, తిరుగుతున్నా, కష్టపడుతున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఇటువంటి నేపథ్యంలో మీకు అక్కడ మీరు ఓటింగ్ పరంగా కానీ, సంఖ్యాపరంగా కానీ, పోటీ పరంగా కానీ మీరు ఎటువంటి పోటీని ఇవ్వగలుగుతారని విశ్వాసం మీకుంది? మల్కాజ్గిరి మంచి అవకాశాలు బీజేపీ పట్ల ఉండేటువంటి నియోజకవర్గం.
అనేక కారణాల వల్ల. ఎందుకని అంటారు? అది అనేకమైనటువంటి అంటే అక్కడ బీజేపీకి బలంగా ఉండేటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. కార్యకర్తల బలము సంస్థాగతంగా బాగుంది. మేము అనేక నియోజకవర్గాల్లో జిహెచ్ఎంసీలో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశాం. అదేవిధంగా ఇప్పుడు మీరు డెమోగ్రఫీ కనుక చూస్తే తెలంగాణ నుంచి వచ్చేటువంటి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రజలు, పూర్తి సంపూర్ణ భారతదేశం నుంచి వచ్చే అన్ని రాష్ట్రాల నుంచి ఇచ్చేటువంటి ప్రజలు అందరూ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నారు. చాలా దేశంలోనే పెద్ద నియోజకవర్గం. కాబట్టి నరేంద్ర మోదీ గారి పట్ల, బీజేపీ ప్రభుత్వం పట్ల సానుకూలత ఈ నియోజకవర్గంలో ఉంది, పొందొచ్చు అనేటువంటి నమ్మకం బీజేపీ నాయకత్వానికి ఉంది. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి, దాదాపు 35 లక్షల ఓట్లు ఎన్నో ఉన్నాయి కదా. తర్వాత ఇప్పటి వరకు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా మీరు ప్రత్యక్ష ఎన్నికల్లో మీరు బరిలో దిగుతున్నారు. ఇప్పటివరకు మీరు తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ ఇలా మిగతా రాష్ట్రాలు ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ స్థానికంగా మీరు ఎంతవరకు మిమ్మల్ని అక్కడ ఓటర్లు ప్రజలు ఓన్ చేసుకుంటారనే విశ్వాసం మీకు ఉంది? పూర్తిగా ఉంది. నేను 3 సంవత్సరాల నుంచి అనేక సమస్యల మీద, అనేక కార్యక్రమాల మీద పర్యటిస్తున్నా. కోవిడ్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు నేను అన్నీ చేశాను. అయితే ఏది ఏమైనా ఇంకా టైము ఏదైతుందో అందులో ఖచ్చితంగా ప్రజలను ఒప్పించడం, మెప్పించడం విషయంలో పార్టీ ప్రధానంగా, పార్టీ గెలుపు ఏదైతుందో ఇది మల్కాజిగిరిలో సాధించగలుగుతాము అనేటువంటి పూర్తి నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి బలంగా ఉన్నాడు అనుకోవట్లేదు. ఇప్పుడు మీరు నిన్నదాకా ఎంపీగా ఉన్నాడు, ముఖ్యమంత్రి కూడా అయ్యాడు కదా. మీకు గట్టి పోటీ అవుదా? అంటే ఆయన నిల్చోకపోయినా వేరే నిల్చోబెట్టినా కానీ మీరు ఈ మధ్యనే చూశారు, బలమైన నాయకులు అనేక మంది ఓడిపోతున్నారు అనేది గమనిస్తున్నాం. బలహీనులు అనుకునేటువంటి వాళ్ళు చాలాసార్లు గెలుస్తున్నారు అనేది చూస్తున్నాం. మొన్ననే చూసాం. ఇప్పుడు మీరు బలమైన నాయకులా? మిమ్మల్ని ఎలా? అందుకని ఇంతకుముందు ఉన్నాడు కాబట్టి గెలవాలా, మళ్ళీ గెలుస్తాడు, ముఖ్యమంత్రి కాబట్టి గెలవాలా, ఇవన్నీ కూడా ఏం లేదు. ఓటర్లకు ఎవరైతే ఓటర్ల ఆమోదం పొందుతారో, ఓటర్ల యొక్క అంటే ఇష్టాన్ని చూరకుంటారో వాళ్ళే ఎన్నికవుతారు. మిమ్మల్ని మీరు ఏ విధంగా అభివర్ణించుకుంటారు? బలమైన నాయకుడు అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రజలు గెలిపించిన తర్వాత మాత్రమే ఈ ప్రజాస్వామ్యంలో బలము అనేది ప్రజల ద్వారా వస్తుంది. కండ బలం, లేకపోతే ధన బలము, లేకపోతే ఇంకేదో బలము, ఇవన్నీ వ్యక్తికి ఉండే విషయాలు. మనం గెలవడం ఏదైతుందో వ్యక్తికి ఉండే విషయాల మీద కాదు, ప్రజాబలము అది ముఖ్యం. కాబట్టి తక్కువ టైమే ఉంది కదా, మీరు ఆత్మవిశ్వాసంగా ఉన్నారా మీ గెలుపు పట్ల? పూర్తి. అంత పెద్ద నియోజకవర్గాన్ని మల్కాజ్గిరినే మీరు ఎందుకు ఎంచుకున్నారు సార్? గతంలో కరీంనగర్ కోసం కొంత ఆలోచించారు. కరీంనగర్ కూడా నేను సంబంధించినటువంటి వ్యక్తిని. కరీంనగర్లో కూడా నాకు సంబంధం ఉంది, అనుబంధం ఉంది. అయితే పోయినసారి నుంచి కూడా ఇక్కడ పార్టీ చాలాసార్లు మాట్లాడింది, లేకపోతే నాకు తిరుగుతున్నా కాబట్టి ఉన్నటువంటి దానిలో నేను ఈ కాన్స్టిట్యున్సీ విషయంలో ఆలోచించడం జరిగింది. సో మల్కాజ్గిరిని మీరు ఎంచుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? పార్టీ ఆదేశాలు అంటారా? పార్టీ ఆదేశం అనే కాదు, అది కాస్మోపాలిటన్ క్యారెక్టర్ ఉంది. మీ గెలుపు పట్ల మీరు విశ్వాసం? దేశవ్యాప్తంగా తిరిగాను, ఇక్కడ దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఓటర్లు ఉన్నారు. సో మల్కాజ్గిరిలో గెలుపు పట్ల మీరు విశ్వాసంగా ఉన్నారు. అలాగే 2024 ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా మళ్ళీ హ్యాట్రిక్ సాధిస్తుందనే విశ్వాసం కూడా మీకు బలంగా పూర్తిగా. నరేంద్ర మోదీ ఈసారి సికింద్రాబాద్ నుంచి లోక్సభ నుంచి ఉంటారని పెద్ద ప్రచారం జరుగుతుంది. ఇది ఏమైనా మీకు చెవులు పడిందా? అసలు ఏంటిది? నా చెవులు అయితే పడలేదు, కానీ ఎవరి చెవులు ఎంత దగ్గర నాకు తెలియదు. ఓకే, దగ్గర వాళ్ళ చెవులు పడలేదంటారు. సో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు వర్సెస్ అంటే టీడీపీ వర్సెస్ బీజేపీ బంధాలు ఏమైనా ఏర్పడే అవకాశం ఉందా? నో కమెంట్, ఇప్పుడు నాకు తెలియదు అది, ఎందుకంటే నా సబ్జెక్టు నా ఏరియాలో రాదు అది. సో కరీంనగర్ కంటే మల్కాజ్గిరినే మీరు ఎంపిక చేసుకోవడానికి ఏమైనా ఉందా? అంటే కరీంనగర్లో మాకు సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు ఉన్నారు అనే ఉద్దేశంతో నేను తిరుగుతున్నా. కానీ ఏది ఏమైనా అంటే ఆఖరికి అంతిమంగా ఆలోచించేది, నిర్ణయం చేసేది పార్టీ. కేంద్ర మంత్రిగా చూసే అవకాశం ఉందా మురళీధరరావు గారిని? ఇప్పుడు ఆశించడం మనిషి అనేటన్నా మీకోసం కాదు, ప్రజలు ఓటర్ల తరపున అడుగుతున్నా. ఏదైనా ఆశించవచ్చు, కానీ ఖచ్చితంగా తెలంగాణలో ఒక మార్పుకు కారణమయ్యేటువంటి స్పేస్ ఏదైతే ఉంటుందో ఈ గెలుపు ద్వారా నాకు వస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి వ్యక్తిగతంగా మీకు, అలాగే మీరు ఎంచుకున్న నియోజకవర్గానికి
నియోజకవర్గానికి దేశ అభివృద్ధి సందర్భంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గం ద్వారా రాష్ట్రానికి మార్పు ఏదైతే ఉందో అభివృద్ధి ఏదైతే ఉందో చేయడంలో ఒక మంచి అవకాశం మంచి స్పేస్ ఏదైతే ఉందో అది నాకు వస్తుంది. భవిష్యత్తులో సమీప కాలంలోనే తెలంగాణలో బీజేపీ యొక్క బలము జరుగుతుంది.